మన భారతదేశంలోని అన్ని హైకోర్ట్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ స్టేట్ ఉంటారు కదా, వీళ్ళను ఆ రాష్ట్ర గవర్నర్ గారిని అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి గారు అయితే నియమిస్తారు. అలాగే అన్ని హైకోర్ట్స్లో జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ స్టేట్ అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ గారిని సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి గారు అయితే నియమిస్తారు. ఇక్కడ అన్ని హైకోర్ట్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ స్టేట్ అలాగే జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతి గారే నియమిస్తారు. ఇక్కడ ఈ జడ్జెస్ పదవి కాలం వచ్చేసి 62 ఇయర్స్ 62 సంవత్సరాలు. ఈ జడ్జెస్ కానీ రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతి గారికి ఇవ్వాలి. రాష్ట్రపతి గారికి ఒక జడ్జిని ఒక స్టేట్ హైకోర్టు నుంచి ఇంకో స్టేట్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసే పవర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి మన భారతదేశంలో 25 హైకోర్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 2 స్టేట్లకు కలిపి ఒకటే హైకోర్టు అయితే ఉంటుంది. ఒక హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలని చెప్పి పర్టికులర్గా ఒక నెంబర్ అయితే ఉండదు. ప్రెసిడెంట్ గారు ఎంతమందిని నియమిస్తే, ఎంతమందిని అపాయింట్ చేస్తే అంతమంది జడ్జెస్ ఆ హైకోర్టులో అయితే ఉంటారు. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఎవరు, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ ఎవరు అనేది మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.